తల్లికి వందనం మేలో ఇచ్చి జూన్లో మీ పిల్లలు స్కూలు పోయే లోపల తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఆ డబ్బులు ఇస్తానని చెప్పాను. దాన్ని నేను కట్టుబడున్నా. అప్పో సప్పో లేకుంటే ఏం చేయాలని చేసి మళ్ళీ మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మొన్నే మీరు చూశారు, వంట గ్యాస్ సిలిండర్లు నేనే ఇచ్చాను ఆ రోజు డాక్రా సంఘాలకి. మొన్ననే మళ్ళీ మీరు ఆ వంట గ్యాస్ సిలిండర్లు కూడా ఆటకెక్కిస్తే ధరలు పెరిగిపోయినాయని 3 సిలిండర్లు ఇస్తారని హామీ ఇచ్చాను. దీపం 2 కింద అప్పుడే ఒక సిలిండర్ ఇచ్చా. ఇప్పటి నుంచి 4 నెలలకు ఒకసారి మీకు సిలిండర్లు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన రైతులకు అన్నదాత 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. కేంద్రం 6,000 రూపాయలు ఇస్తా ఉంది. మిగిలిన 14,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్లో రైతులకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాం. మార్కెట్ ఇంటర్వెన్షన్లో ఉంటాం. ఏ రైతు ఇబ్బంది పడకుండా ఏవైతే ఈరోజు సంస్కరణలు వస్తున్నాయో టెక్నాలజీ పెరిగింది అవన్నీ ఉపయోగించి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సముద్రం పక్కన మనం చూస్తున్న మత్స్యకారులు ఉన్నారు. చేపలే వృత్తిగా జీవిస్తారు. మేలో జూన్లో మళ్ళా చేపల పెరగాలనే ఉద్దేశంతో వేటను నిషేధించారు. అందుకే వాళ్ళందరికీ ఇంటింటికి 20,000 రూపాయలు ఇస్తారని చెప్పాం. ఏప్రిల్లో ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. ఇవన్నీ చేస్తూనే ఈరోజు నేను ఊరు కూడా చూశాను. ఈ ఊర్లో డేటా చూస్తే చాలా వరకు ఊర్లో కొన్ని విషయాలు నేను చూశాను, అన్నీ స్టడీ చేశాను. 996 మంది జనాభా ఉన్నారు ఊర్లో. ఎంతమంది ఏమేమి చదువుకున్నారో కూడా లెక్కలున్నాయి. పింఛన్లు అయితే 138 మందికి మనం పింఛన్లు ఇస్తున్నాం. 6,08,000 రూపాయలు నెలకు మీ గ్రామంలో పింఛన్లు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. 304 ఇళ్లున్నాయి. 304 ఇళ్ళు, 138 పింఛన్లు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను అన్నాను, ఆవరేజ్ రాష్ట్రంలో 2.5 ఇంటికి ఒక్కొక్కరికి పింఛన్ ఇస్తున్నామని చెప్పాను. ఇంకో పక్కన మీ ఊర్లో చాలామంది వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు, కూలి పనులు చేసుకుంటారు. కొంతమంది ఆటోలు అయితే 50-60 రూపాయలు ఖర్చు పెట్టి 40 కిలోమీటర్లు పనిచేసి మళ్ళా తిరిగి వస్తారు. అంటే 40 కిలోమీటర్ల పని కోసం పోతున్నారంటే ఈ ఊర్లోనే పని కల్పిస్తే మీరు ఎంత ఆనందంగా ఉంటారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికోసం శ్రీకారం చుట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు కూడా చూశాను. కొంతమంది అయితే పచ్చళ్ళు చేస్తున్నారు. పచ్చళ్ళు చేసి నేను ONDC అనే ఒక ప్లాట్ఫామ్ పెడితే అందులో ఆర్డర్ తీసుకొని విదేశాలకు కూడా ఎగుమతి చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. చీరలు నేసేవాళ్ళను చూశాను. తిండి పదార్థాలు, చిరు పదార్థాలు, చిరుతిండ్లు చేసేవాళ్ళని చూశాను. ఇంకొకరైతే పిల్లల్ని డాక్రా సంఘాలు ఈ మ్యూజిక్ ఇవన్నీ పెట్టి ఇవి చేసే పరిస్థితి. కొంతమంది టెంట్ పెట్టి ఇవన్నీ ఏదైనా మీటింగ్లు వస్తే మరి టెంట్లు వేసే పరిస్థితి కూడా వచ్చారు. అంటే మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఆలోచించేది ప్రతి ఒక్కరికి పని కల్పించాలని. ఆ పని చదువుకున్న వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని పనిచేసే విధానానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అని, లేకపోతే వ్యవసాయంలో కూడా మోడర్నైజేషన్ చేసి మిమ్మల్ని అందరినీ ఏ విధంగా ముందుకు తీసుకుపోవడం కోసం ముందుకు పోతున్నాం. నేను ఒక ప్రోగ్రాం ఇచ్చాను, జీరో పావర్టీ అని. అంటే పేదరికం లేని సమాజం.
ఈరోజు కొంతమంది బాగా డబ్బులు సంపాదించుకుంటారు, వాళ్ళకి తెలివితేటలు కానీ అవకాశాలు వచ్చాయి. ఇప్పుడే వేదిక పైన కూడా ఇద్దరిని కూర్చొని పెట్టాం. నేను ఈ కార్యక్రమానికి ఒక పేరు కూడా పెట్టాను, మార్గదర్శి బంగారు కుటుంబం. ఈ ఊరిలో ఎన్ని బంగారు కుటుంబాలు ఉన్నాయో లిస్టు తయారు చేస్తాం. ఎంతమంది మార్గదర్శులు ముందుకు వస్తారో వాళ్ళ లిస్ట్ తయారు చేస్తాం. వాళ్లకు వెసులుబాటు ఎంతవరకు ఉందో వాళ్ళందరిని అడుగుతాం. నేను ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తాను. నేను రేపు ఇంకా డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులంతా మీకోసం సంపాదిస్తాను తప్ప నేను వేరే వాళ్ళ కోసం కాదు. ఈ రాష్ట్ర ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం నేను పడే శ్రమ కానీ, ఈ ప్రభుత్వం పడే శ్రమ కానీ. అలాంటప్పుడు మేము చేసే పనికి అదనంగా ఇలాంటి తెలివైన వాళ్ళు మీకు అండగా నిలబడితే నేను వారికి కూడా ఒక ఆలోచన ఇస్తాం, ఒక స్ఫూర్తినిస్తాం, వాళ్ళు చేసే పనికి గుర్తింపిస్తాం. నిన్ననే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీ అందరికీ. పుట్టుకతో ఎవ్వరు కూడా పెద్ద వ్యక్తులుగా పుట్టరు. అందరూ చిన్నగానే పుడతాం, చిన్న కుటుంబాలనే పుడతాం. ఈరోజు అంబేద్కర్ గారు ఉన్నారు. ఆయన కూడా ఒక షెడ్యూల్ కులంలో పుట్టాడు, 12వ సంతానం. ఆ రోజుట్లో బరోడా కింగ్ ఉండేవాడు. ఆయన చదువుకోవాలంటే ఆయనలో ఉండే టాలెంట్ అన్ని చూసిన తర్వాత నెలకు 25 రూపాయలు బాంబేలో చదువుకు సహాయం చేశాడు. అది పెను సహాయం అప్పట్లో. ఈయన లండన్కు పోయి ఉన్నత చదువు చదువుకోవాలంటే $11 ఆయనకి ఇచ్చాడు నెలకు. దానివల్ల ఆయన చదువుకొని వచ్చి కడాన మంచి మళ్ళీ వస్తానే ఒక ఉద్యోగం కూడా ఇచ్చాడు. దాంతో రాణించాడు. రాణించి భారతదేశానికి ఒక రాజ్యాంగం రాసి భవిష్యత్తులో పేదవాళ్ళ జీవితాలు ఏ విధంగా బాగుపడాలనో స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరిచిన వ్యక్తి అంబేద్కర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎందుకు ఆ మాట వాడానంటే ఆ రోజు ఒకరి సహాయం వల్ల ఆయనకు ఎంతో పైకి రావడానికి దోహదమైంది. అబ్దుల్ కలాంను మీరు విన్నారు, ఒక పేద వ్యక్తి. ఆ పేద వ్యక్తికి ఒక అయ్యర్ అనే ఒక బ్రాహ్మణు ఎక్కడైతే రామేశ్వరంలో అండగా నిలిచాడు. ఆ రోజు బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు కింద నుండే వాళ్ళు చూడకపోతే కాదు, ఈయనలో మంచి గుణాలున్నాయి, ఈయన్ని చదివిస్తే పైకి వస్తాడని శిష్యుడిగా చేర్చుకొని చదివించాడు. బ్రహ్మాండంగా దేశానికి గర్వకారణంగా అబ్దుల్ కలాం తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఆయన మారుమూల క్రమంలోని మనమారిగానే పుట్టి ఒక చరిత్ర సృష్టించాడంటే, ఒక యుగ పురుషుడు అయ్యాడంటే ఆయన వెనకాల కూడా చాలామంది ఉన్నారు.